సాయిరామ్. శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం. అంబేడ్కర్. గోపాల నారాయణ అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో అబ్కారీ శాఖలో 10 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మానేసి ఇంట్లోనే ఉన్నాడు. మొదట ఠానా జిల్లాలో ఉద్యోగం చేసి అదృష్టం కొద్దీ అక్కడే ఆఫీసర్ అయినాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు. రోజులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. అతనికి ఎన్నో కష్టాలు ఎదురైనాయి. తరువాత ఉద్యోగంలో మళ్ళీ చేరాలని ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. అతని కీర్తి సంపద ఏదీ కూడా అతనికి ఉపయోగపడలేదు. ఏళ్ల తరబడి కూర్చుని తినేసరికి సంపాదించినదంతా కరిగిపోయింది. కష్ట పరంపర ఎదురైంది. ఈ విధమైన కష్ట సమయంలో ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్ళి బాబాకు పదే తన కష్టాలు విన్నవించుకునేవాడు. ఈ రకంగా 7 ఏళ్లు గడిచాయి. అతను పూర్తిగా విసిగిపోయాడు. 1916 సంవత్సరం షిరిడీ వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్ళి 2 నెలలు అక్కడ ఉన్నాడు. ఒక రాత్రి అతను దీక్షిత్వాడ ఎదురుగా ఒక ఎద్దుల బండి మీద కూర్చొని ఉండగా అతని మనస్సులో ప్రస్తుత తన పరిస్థితి మొత్తం జ్ఞాపకం వచ్చింది. కష్టాలలో జీవితంపై విరక్తి కలిగింది. ఇక తనకి జీవితం అవసరం లేదని తలచి ప్రాణంపై విసుగుతో ఎవరూ దగ్గర లేని సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న బావిలోకి దూకి తన కష్టాలను దూరం చేసుకోవాలని అనుకున్నాడు. చూశారుగా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నన్ని రోజులు వాటి విలువలు గ్రహించలేక అన్నీ అనుభవిస్తాము. అదే పరిస్థితులు ఎదురు తిరిగితే ఎంతటి వాడికైనా ధైర్యం సన్నగిల్లి తప్పులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఈ అంబేడ్కర్నే తీసుకుంటే ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా ఈ కష్టాలను అనుభవించే శక్తి తనకిక లేదని చావడానికి స్థిర నిర్ణయంతో సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే బాబా తన భక్తుడిని ఈ పాపం నుంచి రక్షించారు. అక్కడికి కొద్ది దూరంలోనే సగుణ మేయర్ నాయక్ హోటల్ ఉంది. అతను కూడా బాబా భక్తుడే. బాబా అతనికి ప్రేరణ కలిగించి అతనికో అంబేడ్కర్ చావును తప్పించారు. అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అంబేడ్కర్ మనస్సులో చావాలని నిర్ణయించుకున్న వెంటనే సగుణ మేయర్ నాయక్ అంబేడ్కర్ వద్దకు వచ్చి అక్కల్కోట మహారాజు గారి చరిత్ర ఎప్పుడైనా చదివావా అని అడుగుతూ ఆ పుస్తకాన్ని అంబేడ్కర్ చేతికి ఇచ్చాడు. అతను ఆ పుస్తకాన్ని అందుకుని కొన్ని పేజీలు తిప్పి మధ్యలో నుంచి చదవడం ప్రారంభించాడు. సరిగ్గా అతను చదవాలని తీసిన కథ అతని పరిస్థితికి తగినట్లుగానే ఉంది. అక్కల్కోట మహారాజు గారి కాలంలో బాగుకానటువంటి జబ్బుతో బాధపడుతున్న ఒక భక్తుడు ఆ వ్యాధి ఇక దైవ కృప వల్ల మాత్రమే తగ్గుతుందని భావించి ఎన్నో రోజులు క్రమం తప్పక అక్కల్కోట మహారాజు సేవ చేశాడు. కానీ అతని జబ్బు నయం కాలేదు. శారీరక బాధే కాక సద్గురు దగ్గర కూడా తన కర్మ నిర్మూలన అవ్వలేదని తీవ్ర నిరాశతో ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకొని ఒక రాత్రి వెళ్ళి బావిలో దూకాడు. వెంటనే మహారాజు అక్కడికి వచ్చారు. తన స్వహస్తాలతో అతనికి బయటికి తీశారు. అప్పుడతనితో, స్వామి, గత జన్మ పాపపుణ్యాలను అనుభవించాల్సిందే, తప్పదు. అంతేకాని కర్మను పూర్తిగా అనుభవించకుండా ప్రాణత్యాగం చేస్తే ఇంకొక జన్మెత్తి మళ్ళీ కర్మను అనుభవించక తప్పదు. కాబట్టి చావడానికి ముందే గత జన్మ పాపాలను పూర్తిగా తొలగించుకుంటే మళ్ళీ జన్మలోనైనా సుఖంగా ఉండవచ్చునని, అందుకని కష్టాలను సహించాలే కానీ ఆత్మహత్య చేసుకోరాదు అని హితవు పలికారు. సమయోచితమైన ఈ కథను చదివిన అంబేడ్కర్ బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి సిగ్గుపడ్డాడు. ఈ పుస్తకం రావడం కాస్త ఆలస్యమైతే అతని జన్మ చెడిపోయి అతనికి ఇప్పుడున్న కష్టాలే కాక ఆత్మహత్య పాతకం కూడా అంటి ఉండేది. ఈ విధంగా సమయానికి బాబా తనపై కురిపించిన అపార కృపతో అంబేడ్కర్ తడిసి ముద్దయ్యాడు. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజు భక్తుడు.
కొడుకు కూడా తండ్రిలాగే భక్తుడు కావాలని బాబా కోరిక. ఈ సంఘటనతో అతనికి బాబా యందు నమ్మకం స్థిరపడి అతను అదే రోజు తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. సాయి కృపా ప్రసాదాన్ని ఈ విధంగా పొందడం వల్ల అతనికి మంచి రోజులు వచ్చాయి. జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అతని దైన్యస్థితి తొలగిపోయింది. అతని ఇంట సుఖశాంతులు వెల్లివిరిశాయి. అందరూ క్షేమంగా ఉన్నారు. అతను గురుచరణాల యందు స్థిరమైన భక్తితో పరమానందాన్ని పొందాడు. యోగము ఉల్లిపాయ. ఒకరోజు యోగాభ్యాసం చేసే సాధకుడొకడు నానాసాహెబ్తో కలిసి షిరిడీ వచ్చాడు. అతడు యోగశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివాడు. పతంజలి యోగసూత్రం కూడా చదివాడు. కానీ అతనికి అనుభవం ఏదీ లేదు. ఒక క్షణమైనా స్థిర మనస్సుతో సమాధి స్థితిలో కొద్దిసేపు కూడా ఉండలేకపోయేవాడు. సాయిబాబా తన పట్ల ప్రసన్నుడై తనకు చాలాసేపు సమాధి స్థితిలో ఉండటం ఎట్లాగో నేర్పుతారనే ఉద్దేశంతో షిరిడీ వచ్చాడు. వారిద్దరూ మసీదుకు వచ్చేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టెను తింటున్నారు. అది చూసిన ఆ సాధకుడు, రుచిలేని రొట్టెను ఉల్లిపాయతో తినేవాడు తన సంశయములను ఏం తీర్చగలరనే ఆలోచన వచ్చింది. వెంటనే బాబా అతని మనస్సులోని ఆలోచనను గ్రహించి, నానాతో, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకోగల శక్తి ఉందో వాళ్ళే దానిని తినాలి అని అన్నారు. ఇది విన్న వెంటనే యోగికి బాబా సర్వవ్యాపకత్వం అర్థమైంది. తన మనస్సులోని ఆలోచన ఇంకా పూర్తి కాకుండానే బాబా తనకు సమాధానం ఇవ్వడం బాబా యొక్క గొప్పతనాన్ని చాటుతోందని తెలుసుకున్నవాడై బాబా పాదాల మీద పడి సర్వస్వ శరణాగతి చేసుకున్నాడు. అనుమానాలేవీ లేని స్వచ్ఛమైన మనస్సుతో తన సంశయాలన్నిటికీ సమాధానాలు పొంది అత్యంత సంతృప్తితో ఆనందించిన వాడై బాబా బూదీ ప్రసాదము ఆశీర్వచనాలను పొంది షిరిడీ నుండి తిరిగి వెళ్ళాడు. ఠాకూర్ రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉన్నాడు. ఆయన ఒకసారి బెలగాం దగ్గర వడ్గాంకు ఏదో పని మీద వచ్చాడు. అక్కడ అప్పా అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించాడు. ఆ యోగి అప్పుడు నిశ్చలదాసు రచించిన విచారసాగరమనే గ్రంథాన్ని తన భక్తులకు వివరిస్తున్నాడు. ఠాకూరు తిరిగి వచ్చేసేటప్పుడు ఆ యోగి ఠాకూర్తో, ఈ విచారసాగరమనే పుస్తకాన్ని అతను చదివితే అతని కష్టాలు తీరిపోతాయని, అతని ఉద్యోగానికి సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు అతని అదృష్టం వలన ఒక గొప్ప మహాత్ముని దర్శనం కలగడమే కాక ఆ మహాత్ముడు అతనికి భవిష్యత్ మార్గం చూపిస్తారని, దీనివల్ల అతని మనస్సుకు శాంతి ఆనందాలు కలుగుతాయని చెప్పారు. తరువాత ఠాకూర్కు జున్నూర్కు బదిలీ అయింది. అక్కడికి వెళ్ళాలంటే నానా ఘాటు లోయను దాటాలి. ఈ లోయ చాలా లోతైనది. దాన్ని దాటడం చాలా కష్టం. దానిని దాటడానికి దున్నపోతు మీద ప్రయాణం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి అతను దున్నపోతు మీద ప్రయాణించడం వల్ల అతనికి చాలా బాధ కలిగింది. అక్కడి నుంచి అతనికి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగం మీద బదిలీ అయ్యింది. అక్కడ నానాసాహెబ్ చంద్రోర్కర్తో పరిచయము కలిగింది. నానా ద్వారా బాబా కీర్తిని విని వారి దర్శనం చేసుకోవాలని అనిపించింది. ఆ మర్నాడే నానా షిరిడీ వెడుతూ ఠాగూర్ని కూడా షిరిడీ వచ్చి 1-2 రోజులు అక్కడ ఉండి వద్దామని అన్నాడు. కానీ ఠాకూర్కు ఠానా కోర్టులో కేసు ఉండడం వల్ల రాలేనని అన్నాడు. అప్పుడు నానా, సమర్థుడైన సాయి ఆ కేసు సంగతి చూసుకుంటారని తన అనుభవాలెన్నో చెప్పి ఠాకూర్ను షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకోమని బలవంత పెట్టాడు. కానీ ఠాకూరు కేసు వాయిదా పడుతుందని భయపడి షిరిడీ వెళ్ళలేదు. నానా ఒక్కడే షిరిడీ వెళ్ళిపోయాడు. తర్వాత ఠానాలో కేసు వాయిదా పడింది. నానాతో షిరిడీ వెళ్ళనందుకు ఠాకూరు చాలా బాధపడ్డాడు. ఇటు కేసు పని పూర్తి కాలేదు, అటు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడమూ కాలేదు. అతను చాలా పశ్చాత్తాపపడి వెంటనే షిరిడీ వెళ్ళాడు. అతనికి షిరిడీలో ఎవ్వరూ పరిచయస్తులు లేరు. షిరిడీ చేరుకున్నాక నానా తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అనుకోకుండా ఇంకొక స్నేహితుడు కలిసి బాబా దర్శనానికి తీసుకువెళ్ళాడు.
బాబా దర్శనంతో అతని శరీరం పులకరించిపోయి కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. మనస్సు బాబా పాదాలయందు లగ్నమైపోగా అతను నిశ్చల స్థితిలో నిలబడిపోయాడు. అప్పుడు త్రికాలగ్నుడైన బాబా, ఇక్కడి మార్గం అప్పా బోధించిన నీతులంత సులభం కాదు. నానాఘాటులో ఎనుబోతు మీద సవారీ చేయడం కంటే కష్టమైనది. దానికి ఎంతో కృషి అవసరము అన్నారు. ఠాకూర్కి ఒక్కడికే అర్థం అయ్యే ఈ మాటలు వినగానే అతడు అమితానందంతో బాబా పాదాలపై శిరస్సునుంచాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమని గ్రహించాడు. ఎంతో క్లుప్తమైన భాషలో బాబా ఉపదేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసుకున్నాడు. ఎక్కడి వడగాం, ఎక్కడ షిరిడి, ఈ ఇద్దరు మహానుభావులు ఏనాడు ఒకరికొకరు తటస్థపడలేదు. కానీ ఇద్దరూ చెప్పింది ఒకటే అవడం గుర్తించి ఠాకూరు యోగీశ్వరులందరిది ఏకాత్మతా భావం అని, వారు భగవంతుని ఆదేశం ప్రకారం ఒకరు మొదలుపెట్టిన పనిని వేరొకరు పూర్తి చేస్తారని, దానికి తానే ఒక ఉదాహరణమని గ్రహించాడు. బాబా అతనితో ఊరికనే గ్రంథాలు చదివితే లాభం లేదని, చదివిన దానిని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలని, అది లేనిదే ఉత్త పుస్తక జ్ఞానం వ్యర్థమని చెప్పారు. విచారసాగరంలోని సిద్ధాంత భాగాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో ఠాకూరు షిరిడీలో తెలుసుకున్నాడు. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.